పేరు అభినవ్ అండి. ఏ పోస్ట్ వచ్చింది? నాకు ఎంపీడీఓనే వచ్చిందండి. ఎంపీడీఓ. ఎంత కాలంగా ఈ జాబ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు? నేను ఈ జాబ్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి రాస్తూ ఉన్నానండి. దీనికంటే ముందు సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యాను. సివిల్ సర్వీసెస్ వాళ్ళకి గ్రూప్ 1 అంటే ఒక నామోషి ఉండేది. కానీ నాకు పరిస్థితులు ఎలా ఉండే అంటే నేను యూపీఎస్సీ రాయలేని పరిస్థితి. ఎట్ ద సేమ్ టైం ఆ నాలెడ్జ్ నాకు ఇక్కడ గ్రూప్ 1లో పెట్టి నా స్టేట్నే నేను సర్వ్ చేసుకోవచ్చు కదా అనేసి ఒక ఉద్దేశంతో గ్రూప్ 1లోకి ఎంటర్ అవ్వడం మా నాన్న కోరిక ఉండింది. ఆయన లేరు, కానీ ఆయన కోరిక తిన్నందుకు నాకు హ్యాపీ ఉంది. ఎంతకాలంగా కష్టపడతా ఉన్నాను? నా బీటెక్ గ్రాడ్యుయేషన్ 2019లో అయిందండి. నేను 2018 నా థర్డ్ ఇయర్ నుండి బీటెక్ థర్డ్ ఇయర్ నుండి యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఒక ఎయిట్ ఇయర్స్ దగ్గర దానికే పోయింది నాది ఇవే ఎగ్జామ్స్ ప్రిపరేషన్. వేరే ఆల్రెడీ గ్రూప్ ఎగ్జామ్స్లో ఆల్రెడీ సెలెక్ట్ అయ్యాను, ఆ జాబ్స్ చేస్తున్నాను. అది చేస్తూ సైమల్టేనియస్గా ఇది ఆ గ్యాప్లోనే జరగడం జరిగింది. సో ఇది కూడా రావడం చాలా హ్యాపీ. గ్రూప్ 1 ఈ ఉద్యోగాన్ని ఆపడానికి చాలా ట్రై చేశారు, చాలా జరిగినాయి. అవునండి. సో ఎట్లా సార్? ఇది తెలంగాణలో ఫస్ట్ గ్రూప్ 1 రిక్రూట్మెంట్ అండి. చాలా బాధాకరం. ఒక జనరేషన్ కోల్పోయిందండి. 10 ఇయర్స్గా గ్రూప్ 1 లేదంటే ఇప్పుడు నాది అదృష్టం అని చెప్పాలి. కొండంత కృషి వెనకాల ఆవగించేంత అదృష్టం ఉంటేనే నాకు వచ్చిందని నేను అనుకుంటున్నాను. కానీ 1 జనరేషన్ కోల్పోయింది. ఇది మళ్ళీ ఎప్పటికీ జరగద్దు. ఇలానే ఎగ్జామ్స్ జరగాలి, చాలా కరెక్ట్గా పెట్టేసి కరెక్ట్గా రిక్రూట్మెంట్ చేసేసి మళ్ళీ వేకెన్సీస్ పెట్టి మళ్ళీ భర్తీలు చేస్తూ ఉండాలి. కొత్త వాళ్ళు కూడా రావాలని కోరుకుంటున్నాను. ఏదైతే ఈ గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీలో సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రయత్నాన్ని ఎట్లా చూస్తాం? వి అప్రిషియేట్ ఇట్ వెరీ మచ్. ఎప్పుడైనా సరే ఇది పొలిటికల్ ఇష్యూ కాదు, ఇది అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూ. ఇప్పుడు ఆల్రెడీ నేను చేస్తున్న ఆఫీస్లో ఒక్కొక్కరు 2 సెక్షన్స్ 3 సెక్షన్స్ హ్యాండిల్ చేస్తున్నారు. దీనివల్ల అడ్మినిస్ట్రేషన్ ఎఫెక్ట్ అవుతుంది, పబ్లిక్ సఫర్ అవుతారు, ఎంప్లాయీస్కి కూడా ఒక ఫెటీగ్ లాగా వచ్చేస్తుంది. జాబ్ అంటే ఒక చిరాకనే వస్తుంది, ఉత్సాహం కానీ కాన్సన్ట్రేషన్ కానీ ఉండదు. అలాగే ఎఫిషియెంట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైనే మొత్తం ఆఫీస్లో భారం పడుతుంది. సో ఇప్పుడు అన్ని ఖాళీలు భర్తీ అయినా కొద్దీ మనకి ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ అనేది జరుగుతుంది. సరిగ్గా మోటివేటెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సర్వీస్లోకి వచ్చేసి పబ్లిక్ మంచి సర్వీస్ అందుతుంది. ఇది ఒక అడ్మినిస్ట్రేటివ్గా బెటర్ స్టెప్ టేకెన్ బై సీఎం గారు. అండ్ స్టూడెంట్స్కి కూడా అన్ఎంప్లాయిడ్ ఇష్యూ తొలగించడానికి మంచి. Subscribe us and press the bell icon for more interesting updates.